గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేసింది. ధరలు పెరుగుతాయి, ఎగుమతులు దిగుమతుల మీద ఎఫెక్ట్ పడింది అనేది. అది ఫస్ట్ భారతదేశం మీద పడింది. ఇళ్లలో ఉపయోగించేటువంటి గ్యాస్ ధర పెరిగినట్టుగా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అవి ఈరోజు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి. బట్ మిగతా దేశాల మీద పరిస్థితి ఏంటి? ఇప్పుడు గ్యాస్తో పాటుగా చమురు ధరలు కూడా పెరగబోతున్నాయా? మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రేనా గారు. హలో అండి, నమస్తే. సో ఫిబ్రవరి 28న యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత, హర్మూజ్ జలసంధిని మూసేసిన తర్వాత అందరిలో ఒక ఆందోళన, భయం అనేది వచ్చింది, ధరలు పెరుగుతాయని. ఫస్ట్ వికెట్ అంటారా, ఫస్ట్ ఇంపాక్ట్ అంటారా మన మీద పడింది గ్యాస్ ధర పెరిగింది? ఈ హిస్టరీలో చూసుకున్నట్టయితే ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యి 1 వీక్ అవుతుంది. 1 వీక్ లోపల ప్రపంచంలో ఎట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయనేది మనం చూసినట్టయితే కవిత గారు, ముఖ్యంగా ఇప్పుడు ఆర్థిక పరంగా చూసినట్టయితే పొలిటికల్ టెన్షన్స్ చాలా స్ప్రెడ్ అవ్వకుంటూ వస్తున్నాయి. సామాజిక పరమైనటువంటి టెన్షన్లు కూడా చాలా స్ప్రెడ్ అవ్వకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఆర్థిక పరంగా టెన్షన్స్ ఎలా అవుతుందంటే, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు హర్మూజ్ జలసంధి అనేది ఒక చిన్న జలసంధి అన్నమాట. అది ఏ కంట్రీస్కి ఎక్కువగా కంట్రోల్ ఉంటుంది వాటి మీద అంటే మళ్ళీ ఇరాన్కు ఉంటుంది కంట్రోల్. ఇరాన్కును ఒమాన్కు కంట్రోల్ ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ చార్టర్ ప్రకారంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ జలాలు అంటారు వాటిని, అంతర్జాతీయ జలాలు అని చెప్పి అంటాము. రకరకాల ఇప్పుడు హిందూ మహాసముద్రం కావచ్చు, పసిఫిక్ మహాసముద్రం కావచ్చు, ఇట్లాంటి సముద్రాలు ఏదైతే ఉన్నాయో, అంటార్కిటిక్ మహాసముద్రం కావచ్చు, ఒక సర్టన్ కంట్రీ, ఒక మనకు ఇండియాకు ఇప్పుడు హిందూ మహాసముద్రం దగ్గర ఉంటైతే సర్టన్ నాటికల్ మైల్స్ వరకు మాత్రమే మనకు అధికారం ఉంటుంది కంట్రోల్ చేయడానికి. ఆ సర్టన్ నాటికల్ ఒక 15 నాటికల్ మైల్స్ అట్లా ఉంటుందన్నమాట. అది దాటిందంటే ఆ కంట్రోల్ అనేది అందరికీ సంబంధించినటువంటి విషయం. అది మన అంతర్జాతీయ జలాలుగా మారిపోతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఆ యొక్క జలసంధిని ఆధారం తీసుకొని ఏం చేశారంటే, దాదాపు ఒక 15 నాటికల్ మైల్స్ అంటే వాళ్ళకు దాదాపు కంట్రోల్ ఎక్కువనే ఉన్నట్లు. ఇప్పుడు ఎక్కువ ఇరానియన్స్కి ఎక్కువ కంట్రోల్ ఉంది ఒమన్ వాళ్ళకంటే కూడా. అప్పుడు ఏం చేశారంటే కవిత గారు, మొన్న ఈ మధ్య కాలంలో ఒక 4-5 డేస్ బ్యాక్ 700 షిప్పులను అక్కడ ఆపేసి, ఒక్క ఇంచు కదిలినా కూడా మొత్తం కూల్ చేస్తాం, పెయిల్ చేస్తామని చెప్పి ఈ రెవల్యూషనరీ గార్డ్స్, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఏదైతే ఉందో వాళ్ళు డిక్లేర్ చేసి దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళకి యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ సుప్రీం కమాండరే పోయిండు. వీళ్ళ దగ్గర ఏముంటుంది చెప్పండి? ఉన్నదాన్ని ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా అవకాశాన్ని మిస్ చేయకుండా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటూ వచ్చారనమాట. ఫస్ట్ కంట్రోల్ ఏం జరిగిందంటే, ఈ యొక్క హర్మూజ్ జలసంధిని కంట్రోల్లోకి తెచ్చుకొని అక్కడ షిప్స్ ఆపేశారు మొత్తం కంప్లీట్గా. ఆ షిప్పుల ద్వారా మనకు 40 నుండి 50% మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పెట్రోల్ ఏదైతే ఉందో, పెట్రోల్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ కావచ్చు, తర్వాత మన లిక్విఫైడ్ ఎల్పిజి కావచ్చు, ఇవన్నీ కూడా అదే దారిలో మనకు రావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు దాదాపు భారతదేశము 85% మనకు అవసరం, 100 లీటర్ల పెట్రోల్ అవసరం ఉంటే 100 లీటర్లలో 85 లీటర్లు మనం బయట కొనుక్కుంటున్నాం, బయట నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది మనకు పెద్ద దెబ్బ అన్నమాట. ఇప్పుడు మన పెద్ద ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ప్రపంచంలో అతిపెద్ద దేశం, అతిపెద్ద జనాభా ఉన్న దేశం కావచ్చు, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పెట్రోల్ లేకుండా మనం బతికే పరిస్థితి లేదు. సో అలాంటి పరిస్థితుల్లో 85%, 100% మనం ఇంపోర్ట్ చేసుకున్నామంటే ఆ 85%లో 50% అదే దారిలో వస్తుందంటే మన దేశం మీద పెద్ద మొత్తంలో దెబ్బ పడ్డట్టు మనకు కనిపిస్తుంది. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కవిత గారు, ఇప్పుడు అక్కడ స్టక్ చేసినప్పుడు ఆ పెట్రోలియము షిప్స్ ఏదైతే ఉన్నాయో, గ్యాస్ షిప్స్ ఏదైతే ఉన్నాయో, దానిలో 700 షిప్లలో చైనాకు వచ్చేది కూడా అక్కడ నుండి వస్తాయి. రకరకాల ఇప్పుడు మనకి ఈస్ట్ ఏషియా కానీ, వెస్ట్ ఏషియా కానీ, తర్వాత ఫారెస్ట్ ఏషియా కానీ, ఇండోనేషియా కానీ, ఇలా వచ్చే దేశాలన్నిటి కూడా అక్కడ నుండి వస్తాయి అన్నమాట. ఆ 700 షిప్పులలో దాదాపు భారతదేశం షిప్పులే 38 షిప్పులు ఉన్నాయన్నమాట. ఈ 38 షిప్పులు అక్కడ ఆగిపోయినాయి అనుకోండి, ఇప్పుడు కాదు, ఒక 4 రోజుల పాటు, 2 నెలల పాటు అక్కడ ఆగిపోయినాయి అనుకుందాం. ఒకవేళ ఇంకేదైనా డ్యామేజ్ జరిగిపోయి అసలు రావనుకుందాం, దాని పరిస్థితి ఏంటి? మన భారతదేశంలో ఏం జరగబోతుంది అసలు అని చూసినట్టయితే, మీరు ముందు చెప్పినట్టుగా గ్యాస్ ధర ఆల్రెడీ ఒక ఇండికేషన్ అనమాట, అది ఒక సూచిక. అది గ్యాస్ ధర ఆల్రెడీ 60 రూపాయలు పెరిగిపోయింది. 60 రూపాయలు, ఒక 940 రూపాయలకు వచ్చే గ్యాసు సిలిండరు 1000 రూపాయలకు అయిందంటే సామాన్యుని మీద పెద్ద మొత్తంలో దెబ్బపడ్డట్లు లెక్క. అదే విషయము ఇప్పుడు ఆ గ్యాస్ ధర పెరగడం ఒకటే కాదు, ఇవన్నీ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ అంటారనమాట.
పెట్రోల్ ధర పెరిగినప్పుడు పెట్రోల్ కానీ ఫ్యూయల్ కానీ ఇట్లాంటి గ్యాస్ ధరలు కానీ పెరిగినప్పుడు ఫుడ్ మీద కూడా ధరలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ మీద పడుతుంది, ఈ రెండు ఎలక్ట్రిసిటీ మీద పడుతుంది. వీటి మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే ఒకదానికొకటి ఇప్పుడు మనము ఏదో ఫైర్ చేస్తే చైన్ రియాక్షన్ లాగా ఇప్పుడు మంట ఒక చిన్న మంట ఎక్కడైనా వచ్చింది అనుకోండి, ఆ మంట గ్రాడ్యువల్గా స్ప్రెడ్ అవ్వకుంటూ మనకు బియాండ్ ద కంట్రోల్ లాగా వెళ్ళిపోయి స్ప్రెడ్ అయిపోతుంది. అలానే ద్రవ్యోల్బణం అనేది కూడా ఇప్పుడు మనకు కొన్ని వస్తువుల మీద ముఖ్యంగా ఇప్పుడు మన పెట్రోల్ న్యాచురల్ గ్యాస్ ఒకటే కాకుండా దాని యొక్క ఎఫెక్ట్ అనేది వేరే వాటి మీద ఎసెన్షియల్ కమోడిటీస్ మీద పడడానికి చాలా ఆస్కారం ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సామాన్యుడు అసలే అతిగా భారం మోసుకుంటూ మోయలేని పరిస్థితుల్లో సామాన్యుడు జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అటువంటిప్పుడు ఈ భారాలన్నీ అడిషనల్ భారాలు ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయని భారాలు కదా. సో అది మన భారతదేశ పౌరుల మీద కానివ్వండి, మన భారతదేశ సామాన్య ప్రజల మీద కానీ అతి ఎక్కువ శాతం, అది ఎక్కువ హెవీ వెయిట్లో వీళ్ళ మీద భారం పడడానికి చాలా ఆస్కారం ఉందండి. ఇప్పుడు అదర్ కంట్రీస్ మీద ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? మన దగ్గర అంటే హర్మూజ్ జలసంధి నుంచి ఇరాన్ యాక్సెప్ట్ చేసింది, ఓకే భారతదేశానికి ఈస్ట్ ఏషియాలో మన ఏషియాలో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్కి మేము ఓకే చెప్తాము, మిగతా అమెరికా కావచ్చు అదర్ యూరోపియన్ కంట్రీస్కి అయితే మేము నో చెప్తున్నాము అనేది. ఆ తర్వాత రష్యా నుంచి మళ్ళీ మనం దిగుమతి చేసుకోవచ్చు అని ట్రంప్ కూడా చెప్పారు. బట్ మిగతా దేశాల మీద ఇంత ఇంపాక్ట్ ఉంటుందా? ఇరాన్ కూడా నష్టాల్లో ఉంది, అమెరికా నష్టపోతుంది, ఇజ్రాయెల్ బట్ ఒక సేఫ్ గేమ్ అనేది ప్లే చేస్తుంది అన్నప్పుడు అదర్ కంట్రీస్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అసలు? చూడండి, ఇప్పుడు యుద్ధం అనేది ఒక దేశంలో జరిగితే మనం ఇప్పుడు మనకు దగ్గు కానీ జలుబు కానీ చేసింది అనుకోండి, మనము ఒక దాదాపు 100 మంది ఉన్న ప్రాంతానికి పోయి మనము అదే తుమ్ముడు దగ్గుడు చేయడం వల్ల 100 మందిలో కనీసం 25-30 మంది కన్నా కూడా అది అటాక్ అవుతుంది. కరోనా లాగా అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. అలానే యుద్ధం అనేది 3 దేశాల మధ్యనే స్టార్ట్ అయింది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో పశ్చిమ ఏషియా దేశాలను తీసుకున్నట్టయితే మిడిల్ ఈస్ట్లో మనకు 14 దేశాలు, అమెరికా ఎక్కడైతే అంటే అమెరికా అన్ని దేశాలలో కూడా వాటి యొక్క ఉనికిని కాపాడుకుంటూ వస్తుంది. వాళ్ళ ఎంబసీస్ ఉన్నాయి, కాన్సులేట్ జనరల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఈ 14 దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ స్టాఫ్ మెంబర్స్ అందరినీ వాటిని క్లోజ్ చేసేసి అమెరికా వాళ్ళ దేశానికి రప్పించుకుంది అనమాట. అంటే ఇప్పుడు అమెరికా యొక్క యాక్టివిటీస్ అది ఖతార్ కావచ్చు, ఖతార్లో ఉన్న ఎయిర్ బేస్ కానీ అమెరికన్ ఎయిర్ బేస్ కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, బహ్రెయిన్ కానివ్వండి, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. చాలామందికి యుఏఈ అంటే ఇది ఒక దేశము, దుబాయ్ అంటే ఇంకొకటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దుబాయ్లో యుఏఈలో అబుదాబి అనేది క్యాపిటల్ సిటీ అయితే ఈ దుబాయ్ ఏదైతే ఉందో దుబాయ్ మనకి ఇప్పుడు బాంబే లాగా కమర్షియల్ క్యాపిటల్ అనమాట. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. అంటే యుద్ధం జరిగింది ఒకరికి ఈ 2 దేశాల మధ్యన. అసలు ఈ దేశాలు ఏం చేశాయి, ఈ దేశాలకు వాటికి సంబంధం ఏంటి నువ్వు చూసుకుంటే ఇరాక్ కూడా సఫర్ అయిపోయింది. సో ఇలా అయినప్పుడు వీళ్ళకు ఈ మన ఇరానియన్స్కి ఉన్నంత బంధంలో మన దగ్గర పెద్ద ఆర్థిక పరంగా వాళ్ళు పెద్ద దేశం కాదు. మనతో కంపేర్ చేసినట్టయితే మనం మహారాష్ట్ర ఏదైతే ఉందో, మహారాష్ట్ర అనేది ఒక రాష్ట్రం మన దగ్గర. మహారాష్ట్ర మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతైతే అమౌంట్ను కాంట్రిబ్యూట్ చేస్తుందో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇరాన్ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేస్తుంది. దాదాపు $580 బిలియన్. ఎలాన్ మాస్క్ ఒక్కని ఇన్కమ్ చూసుకున్నట్టయితే ఇరాన్ మొత్తం దేశం నుండి వచ్చే ఇన్కము ఎలాన్ మాస్క్ జీతమే ఎక్కువ ఉంది. దాదాపు $800 బిలియన్ ఆయన చేతిలో ఉన్నట్టయితే ఇరాన్ మొత్తం దేశం కలిపి అది ఆయిల్ ఎక్స్పోర్టర్ అయినా కూడా దాదాపు $580 బిలియన్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. అది మన భారతదేశంలో ఉన్న మహారాష్ట్ర ఒకటే కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే సైజు పరంగా చూసుకున్నట్టయితే కవిత గారు అది చిన్న ఆర్థిక వ్యవస్థనే. ఆ చిన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మనకు వేరే పెద్ద మొత్తంలో ఆర్థికంగా దెబ్బతీయడానికి అది చేస్తూ ఉంది. వాడికి దగ్గర ఉన్నటువంటి ఏం లేవు, ఆప్షన్స్ లేవు. ఉన్న ఆప్షన్స్ను వాడు కరెక్ట్గా యూజ్ చేసుకొని అది చేస్తున్నాడు. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన డ్రోన్స్ అటాక్ జరిగింది. డ్రోన్స్ ఒకవేళ మనం డ్రోన్స్ కావచ్చు, మిజైల్స్ కావచ్చు, ఇంకేదైనా డిఫెన్స్ రిలేటెడ్ ట్యాంక్స్ కావచ్చు, ఇలాంటివి మనం ప్రయోగం చేసినప్పుడు రాడారు అది ఈజీగా క్యాచ్ చేసి మనం యాంటీ మిసైల్స్ని పంపించినట్టయితే వాటిని అక్కడికక్కడ కట్ చేసి డ్యామేజ్ జరగకుండా చూస్తుంది. ఇప్పుడు వీడు ఏం చేశాడంటే ప్లాస్టిక్ డ్రోన్స్ను అది చేశాడు. అంటే అమెరికన్స్ టెక్నాలజీ కానివ్వండి, ఇజ్రాయెల్ టెక్నాలజీ కానివ్వండి అంతుబట్టకుండా ఒక ఎస్టిమేషన్లో కూడా రాకుండా అది ప్లాస్టిక్ దానితో అటాక్ చేయడం వల్ల వీళ్ళు అసలు ఊహించలేకపోయారు. సో ఇట్లాంటి డ్యామేజ్ ఇప్పుడు మనకు బుర్జ్ ఖలీఫా అనేది మనకు ప్రపంచంలో
ఒక 8-9 సంవత్సరాల కిందట అది టాలెస్ట్ బిల్డింగ్. నేను అక్కడికి వెళ్ళాను ఒక 3-4 సార్లు. అది టాలెస్ట్ బిల్డింగ్ అని చెప్పి చెప్తారు. అంటే దాదాపు 830 మీటర్స్ హైటు పైకి. అంటే ఆలోచించండి ఎంత ఇది ఉంటుందో. ఆల్మోస్ట్ ఆకాశంలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అట్లాంటి బుర్జ్ ఖలీఫాని కూడా అటాక్ చేయడానికి ప్రయత్నం జరిగాయి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అక్కడ అటాక్ చేశారనేది కూడా ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్, అమెరికన్ పౌరులు కానివ్వండి, అమెరికన్స్ కానివ్వండి, యూరోపియన్స్ కానివ్వండి, పెద్ద మొత్తంలో దుబాయ్ అనే ఏరియాని యూఏఈని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ హబ్గా చేసుకొని, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ జరిగాయి. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి దేశాలలో వైబ్రెంట్ ఎకానమీ దుబాయ్, సౌదీ అరేబియా కూడా మేజర్ ఎకానమీ, మేజర్ ఏరియా అది కూడా. సో ఇవి అంటే బహ్రెయిన్ ఇట్లాంటి చిన్న చిన్న ఖతార్ ఎంత ఉంటుందండి? దాదాపు 11,000 స్క్వేర్ కిలోమీటర్లు. అంటే ఇజ్రాయిల్ అనే దేశంతో కంపేర్ చేసినట్టయితే ఖతారు ఒక 2 రెట్లు పెద్దదన్నమాట. ఇజ్రాయిల్ కూడా మన దేశంలో ఉన్నటువంటి కొన్ని డిస్ట్రిక్ట్లు, ఆ డిస్ట్రిక్ట్ల సైజ్ అంతా కాదు అసలు ఇజ్రాయెల్ అనే దేశం మొత్తం కలుపుకుంటే 22,000 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే. అంటే ఖతారు కూడా చాలా చిన్న దేశం. ఖతార్లో పెద్ద మొత్తంలో అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అమెరికన్ ఎయిర్ బేసెస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వాడు ఏం చేశాడు, అమెరికన్ ఎయిర్ బేస్ ఎక్కడున్నా, అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడున్నా, అమెరికన్ యాక్టివిటీస్ పెద్ద మొత్తంలో ఎక్కడున్నా కూడా వాటిని అటాక్ చేసుకుంటూ వస్తున్నాడు. అలా అటాక్ చేయడం వల్ల ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని చూద్దాం. ఇప్పుడు దాదాపు $2 బిలియన్ అంటే కొన్ని ఆర్థిక వ్యవస్థలు, ఇప్పుడు ప్రపంచంలో 200 దేశాలు ఉంటాయి కవిత గారు. చాలా దేశాలు, మనకు ఒక దాదాపు 50 దేశాలు వాళ్ళ మొత్తం ఇన్కమ్ చూసుకున్నట్టయితే దాన్ని ఏమంటారు, జాతీయ ఆదాయం అంటాం. ఆ జాతీయ ఆదాయం తీసుకుంటే $2 బిలియన్ లేని దేశాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎరిట్రియా అని ఒక దేశం నేను పనిచేశాను అక్కడ. ఆ ఎరిట్రియా దేశం మొత్తం జాతీయ ఆదాయం ఎంత అంటే $2 బిలియన్. అమెరికాకు ఒక్క యుద్ధ విమానము కోల్పోతే ఆ $2 బిలియన్ నష్టం జరుగుతుంది. అంటే ఆలోచించండి ఎంత పెద్ద నష్టం జరిగిందని. అట్లా ఎయిర్ బేసెస్ని అటాక్ చేయడము, అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏమైనా ఉంటే వాటి మీద చేయడము, ఇలా చేయడం వల్ల అమెరికా చాలా పెద్ద మొత్తంలో నష్టపోయింది. అమెరికా నష్టపోయినప్పుడు ఆ నష్టం అనేది వేరే దేశాలకు కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. ఇప్పుడు దాదాపు మనకి ఇచ్చే ఎయిడ్ కావచ్చు, లేకపోతే ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అంటే యుద్ధం అనేది ఇజ్రాయెల్కు, అమెరికాకు, ఇరాన్కు జరుగుతుంటే, 3 దేశాలు జరుగుతుంటే, ఇప్పుడు మనకు 14 దేశాలు మిడిల్ ఈస్ట్లో సఫర్ అవుతున్నాయి. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినిపోతుందండి. ఒకసారి ఒక డ్రోన్ తీసుకుపోయి వాడు అటాక్ చేసిన అనుకో, 3-4 బాంబులు అక్కడ పడేసింది అనుకోండి, బుర్జ్ ఖలీఫా కట్టడానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు, 1 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అది ఎంతోమంది, ఇప్పుడు మన భారతీయులు కూడా చాలామంది అక్కడ ఫ్లాట్స్ కొనుక్కున్నారు, మన హోటల్స్ పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు, రకరకాల షాప్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో నష్టపడిపోతుంది. సో ఈ నష్టం అనేది ఇది ఎంతో ఇట్లా స్పిల్ ఓవర్ ఎఫెక్ట్. అది మనం ఒక్కొక్కసారి ఊహించని రీతిలో మనం ఒక ₹10 నష్టం ఉండొచ్చు అని అంటే, ₹10 కాక ₹1000 నష్టపడడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి యుద్ధం స్టార్ట్ అయిందంటే ఏ దేశమైనా, అది పెద్ద దేశమే. ఇప్పుడు అమెరికాతో పోల్చుకుంటే కవిత గారు, అమెరికా అనేది ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ. అది ఆ వ్యవస్థను చూసుకుంటే దాదాపు $37 ట్రిలియన్ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ఇరాన్ అనేది ఎంత ఉంది, $580 బిలియన్ మాత్రమే ఉంది. అంటే అమెరికా డిఫెన్స్ మీద ఖర్చు చేసేటువంటి అమౌంట్ ఈ ఇరాన్ దేశంలో లేదన్నట్టు. అంత పెద్ద దేశము. ఇప్పుడు మనకు అమెరికాలో 37 ట్రిలియన్లు ఉంటే ఇక్కడ దాదాపు ఒక 600 కంటే తక్కువ ఉన్నది. సైజు పరంగా చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు భారతదేశంలో అర్ధ భాగం అన్నమాట. భారతదేశంలో 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అండి. మనం 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని అంటాము. ఇరాన్ సైజ్ చూసుకున్నట్టయితే 1.6 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఆ 1.6 అంటే 16 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అన్నమాట. అది అంటే మన దేశంతో పోల్చుకుంటే కరెక్ట్గా ఆ హాఫ్ సైజులో ఉన్నటువంటి దేశం. అంటే హాఫ్ సైజ్ దేశమైనా, మనకంటే చిన్న దేశమైనా, అమెరికాతో పోల్చుకుంటే చిన్న దేశమైనా కూడా ప్రపంచంలో అది 17వ పెద్ద దేశం. అంటే టాప్ 20 కంట్రీస్లలో ఇరాన్ ఒకటి ఉందంటే ఆలోచించండి. ఏరియా పరంగా చూసినట్టయితే పెద్ద దేశం అసలు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో అంత పెద్ద దేశాలు, ఇప్పుడు సౌదీ అరేబియా కావచ్చు, ఇరాను, ఇరాక్ కావచ్చు, కొన్ని దేశాలు. మిగతా అన్ని కువైట్ ఇట్లాంటి అయితే, కువైట్ కూడా ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ సైజు కంటే తక్కువ ఉంటుందండి. ఈ ఖతార్ ఇంతకుముందు చెప్పినట్టు 11,000 ఉంది. సో ఇట్లా మనం సైజు పరంగా చూసుకున్నట్టయితే కూడా అది పెద్ద దేశం. అయితే ఈ సైజు పరంగా తీసుకున్న తర్వాత మనము ఆర్థిక పరంగా తీసుకున్నా కూడా అమెరికాతో కంపేర్ చేస్తే చిన్న దేశం అని చెప్పుకోవాలి.
ఇజ్రాయెల్తో పోల్చుకున్నట్టయితే ఇజ్రాయెల్ కంటే చాలా చాలా పెద్ద దేశం అని చెప్పుకోవాలి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఎంత భూభాగం ఉందని పరిశీలన చేస్తే 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది. అక్కడ అంటే ఇజ్రాయెల్ అనే దేశము మొత్తము మన 1/5 అనమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో 5వ వంతు అనమాట అది ఇజ్రాయెల్. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా అక్కడికి వెళ్ళారు. 25th 26th ఫిబ్రవరికి వెళ్ళారు. వెళ్ళినాక ఒక రోజు తర్వాతనే ఈ యుద్ధం స్టార్ట్ అయింది. సో ఇట్లా మనము సైజు పరంగా తీసుకున్నట్టే ఇజ్రాయెల్ చాలా చిన్నది. దాని మొత్తం ఇజ్రాయెల్ దేశ జనాభా మన హైదరాబాద్ రాష్ట్ర పట్టణ జనాభా కంటే కూడా చాలా తక్కువ ఉంది. ఇక్కడ మన దగ్గర దాదాపు ఒక 1.13 మిలియన్ పీపుల్ ఇక్కడ మన దగ్గర ఉంటే అక్కడ మొత్తం దేశం కలిపితే 1 కోటి మంది ఉన్నారండి. ఇప్పుడు ఇరాన్లో జనాభా తీసుకున్నట్టయితే దాదాపు 9 కోట్ల నుండి 10 కోట్ల లోపు జనాభా ఉన్నారు అక్కడ. అంటే 93 మిలియన్ పీపుల్ అక్కడ లీవ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు కవిత గారు, మనకు నష్టం అనేది ఇరాన్లో జరుపుకుంటూ వస్తుంది. దాదాపు పిల్లలు చాలామంది స్కూల్ పిల్లలు బాంబులు వేయడం వల్ల 153 మంది 200 చిల్లర వరకు సామాన్యులు చిన్న అసలు అది వాళ్ళకి ఎట్లాంటి ఏం తెలియని అమాయక స్కూల్ చిల్డ్రన్ వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. అట్లనే సామాన్యులు కూడా చాలామంది చనిపోయారు. ఇప్పుడు అమెరికన్ సోల్జర్లు కూడా ఒక 6 సోల్జర్లు చనిపోయారు. సో ఇవి జరుపుకుంటూ వస్తున్నాయి అన్నమాట. దాంతోపాటు ఇంకొకటి మీరు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఈ మధ్యన చూస్తుంటారు. ఇప్పుడు విశాఖపట్నంలో మన దగ్గర ఒకటి ఈ నావల్ వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని మిలన్ అనేది అది జరిగింది. అది దాంట్లో ఇక్కడ ఏం జరిగిందంటే కవిత గారు, ఇక్కడ దాదాపు 18 దేశాలు దాంట్లో ఆటలో అప్పుడప్పుడు విన్యాసాలు అంటారు కదా, మన దగ్గర ఎయిర్ విన్యాసాలను ఇప్పుడు ఉన్నటువంటి ఈ నావికాదళ విన్యాసాలు జరిగాయి అన్నమాట. అది ఎప్పటి నుండి 19th ఫిబ్రవరి నుండి అరౌండ్ 25th ఫిబ్రవరి వరకు, అంటే యుద్ధం అక్కడి వరకు స్టార్ట్ కాలేదు. అక్కడ జరిగాయి. మళ్ళీ వాళ్ళు ఇరానియన్ ఒక షిప్ బ్యాక్ వెళ్ళిపోతుంటే శ్రీలంక దగ్గరికి వచ్చినప్పుడు దాదాపు 4th మార్చ్లో 2-3 days బ్యాక్ ఒక అటాక్ చేసి అమెరికన్ యొక్క నావల్ సబ్మెరైన్స్ దాన్ని మొత్తం ధ్వంసం చేసింది. ధ్వంసం చేయడం వల్ల అంటే ఇప్పుడు యుద్ధంలో చూడండి, ఇప్పుడు జనరల్గా మనకు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అది మొత్తం సీ వాటర్స్ ఇవన్నీ చూసుకున్నట్టయితే అమెరికా ఆ యుద్ధము చేసి, ఆ యుద్ధం అది కాదు, దెబ్బ కొట్టడం అనమాట. శత్రువు వస్తున్నాడంటే వాడిని ఎక్కడో దాక్కొని వాడిని తెలియకుండా దెబ్బ కొట్టడం అనమాట. హఠాత్తుగా ఇట్లా వచ్చి మొత్తం డిస్ట్రాయ్ చేసింది అనమాట. అది చాలా పెద్ద తప్పు అనమాట, అమెరికా చేసిన తప్పు. ఒకవేళ యుద్ధం చేస్తే మీరు నేను యుద్ధం చేసుకునే సంగతి ఇద్దరికి తెలిసినట్టయితే మీ బలం ఏంది నా బలం ఏందని చూసుకోవచ్చు. అలా కాకుండా ఇట్లా దొంగలాగా వచ్చి కొట్టడం అనేది అది కొంచెము అమెరికాకు అంత ఒక మంచి ఇమేజ్ అనేది కనిపించట్లేదు అక్కడ. ఇప్పుడు గ్యాస్ ధర కావచ్చు, లేకుంటే చమురు ధరలు పెరుగుతాయి అనేటువంటి ఒక డౌట్ ఉంది. అది కేవలం భారతదేశంలో మాత్రమే ఉందా? అదర్ కంట్రీస్ మీద కూడా ఇలాంటి ఇంపాక్ట్, వాళ్ళు కూడా ధరలు పెంచుకుంటున్నారు, వాళ్ళకి సప్లై లేదా డిమాండ్కి తగ్గట్టుగా? చూడండి కవిత గారు, ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అతి చమురు, అది క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఎల్పిజి కావచ్చు, ఎల్ఎన్జి కావచ్చు, ఏ దేశాలలో ఎక్కువగా ఉందని చెప్పి పరిశీలన చేద్దాం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, చాలామంది తెలియని విషయం ఏంటంటే అమెరికా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, ఎల్పిజి. అది అమెరికా ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది? దాదాపు 23 మిలియన్ల బ్యారెల్స్ పర్ డే ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎవరికి తెలియదు ఈ విషయం. రెండవ పెద్ద దేశం ఏంటంటే రష్యా ఈ మధ్యనే మర్జ్ అయింది. తర్వాత మూడో పెద్ద దేశం మనం ఎప్పుడు సౌదీ అరేబియానే చాలా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ అని చెప్పి అనుకుంటుండేది. మూడో పెద్ద దేశము సౌదీ అరేబియా. అంటే సౌదీ అరేబియా దాదాపు $11 మిలియన్ ప్రొడ్యూస్ చేస్తుంది. రష్యా కూడా ఆల్మోస్ట్ $11 మిలియన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండింటిని కలిపితే అంతకంటే ఎక్కువగా అమెరికా ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఈ 3 దేశాలు ప్రపంచంలో అతి ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి దేశాలు. తర్వాత 4వ పెద్ద దేశం ఏంటంటే కెనడా గురించి కూడా చాలామంది తెలియదు. కెనడాలో ఆయిల్ ఉంది, కెనడా కూడా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి అది సప్లై చేస్తుందని చెప్పి తెలియదు. కెనడాలో 6 మిలియన్ బ్యారెల్స్ పర్ డే పెట్రోలియం ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. అంటే ఈ 4 దేశాలు టాప్ 4 కంట్రీస్ తీసుకున్నట్టయితే ఇరాను, ఇప్పుడు మనం యుద్ధం జరిగే ఇరాన్లో 3.5 మిలియన్లు 3.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది.
ఇది జరిగినప్పుడు దాని తర్వాత ఇక చిన్న చిన్న దేశాలు, ఇప్పుడు నైజీరియా ఉంది, ఒపెక్ కంట్రీస్ ఉన్నాయి, బహ్రెయిన్ కావచ్చు, అది యూఏఈ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, ఇవన్నీ కూడా చిన్న మొత్తంలో ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఆయిల్. ఇప్పుడు మనం 5 పెద్ద కంట్రీలు తీసుకున్నట్టయితే ఇరాన్ కూడా ఒకటి. ఇప్పుడు ఇరాన్ మీద డిపెండ్. ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు ఇరాన్ నుండి కూడా ఆయిల్ చాలా పెద్ద మొత్తంలో మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ మధ్య కాలంలో ఒక 4 years కింద మనం రష్యాకి షిఫ్ట్ కావడము, రష్యాలో మనకు అడ్వాంటేజెస్ అంటే రూపీలో పే చేసే అడ్వాంటేజ్ ఒకటి, తర్వాత తక్కువ ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో $70 పర్ బ్యారెల్ ఉన్నట్టయితే 50-55 ఒక $15-20 మనకు ఇక్కడ కన్సెషన్ వచ్చింది. ఈ కారణం వల్ల మనం షిఫ్ట్ అయ్యాం. ఆ షిఫ్ట్ కావడం వల్ల మన కాస్తో కూస్తూ ఇంధనం మీద పెట్టే ఖర్చు తగ్గిపోయింది. ఆ ఇంధనం మీద పెట్టే ఖర్చు తగ్గింది, కానీ బట్ మనకు ఇక్కడ ఛార్జ్ చేసి ఇప్పుడు మనకు గవర్నమెంట్ లెక్క ప్రకారము $110, $109, $110 పెట్రోల్కు ఛార్జ్ చేస్తుంటే ఆ ట్యాక్స్లు అన్నీ కలుపుకొని ఇప్పుడు స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ ఇవన్నీ కలుపుకొని మనకు పెద్ద మొత్తంలో ఆల్మోస్ట్ 40-50% ట్యాక్సెస్ వాటి మీద పడి మొత్తము సామాన్యునికి మోయలేని భారంలాగా గుదిబండలాగా తయారైందనమాట. అయితే ఇప్పుడు వేరే దేశాలతో కంపేర్ చేసినట్టయితే కవిత గారు, ఇవి మేజర్ ప్రొడ్యూసర్స్, ఆయిల్ ప్రొడ్యూసర్స్. ఈ ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు అమెరికా యుద్ధం చేస్తుంది, కెనడాను, తర్వాత ఇప్పుడు సౌదీ అరేబియాకి కూడా ఎఫెక్ట్ పడుతుంది దీనిది. సో ఇప్పుడు మనకు ముఖ్యంగా అంటే ఇప్పుడు ఈ హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో అక్కడ నుండి మేజర్ పెద్ద మొత్తంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఏషియా దేశాలు కావచ్చు, ఫారెస్ట్ ఏషియా దేశాలు కావచ్చు కూడా అన్నీ అక్కడ నుండి వస్తాయి. అక్కడ నుండి అక్కడ కంట్రోల్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కంట్రోల్ చేసినప్పుడు ఏమవుతుంది దాని ఎఫెక్టు? చమురు ధరలు ఇప్పుడు మన దగ్గరనే చూసుకోండి, మన భారతదేశంలోనే ఒక 25 రోజుల నుండి 30 రోజుల పాటు మన గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది. 30 రోజుల వరకు మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ అనేది సరిపోతాయి అని చెప్పింది. ఆ 30 రోజుల తర్వాత పరిస్థితి ఏంటి? ఆ 30 రోజులు కాదు కదా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈరోజు అర్ధరాత్రి నుండి ఎల్పిజి గ్యాసులు $60 పెరిగిపోయాయి. అదే పెట్రోల్ కూడా ఏదో $200, $250 పెట్టింది అనుకోండి, ఏం చేస్తాను చెప్పండి? సామాన్యుడు ఎక్కడ కొనుక్కొని వాడు వాళ్ళ వెహికల్స్ యూజ్ చేసే పరిస్థితి లేదు కదా. సో ఇట్లాంటి పరిణామాలు చాలా పెద్ద మొత్తంలో భారతదేశం మీదనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఆఫ్రికా దేశాలు కావచ్చు, అన్ని దేశాల మీద ఏదో రకంగా ఆ భారం అనేది పడడానికి చాలా ఆస్కారం ఉంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ.